అందరికీ క్రైస్తులా. మనము యేసుక్రీస్తు ప్రభువులో అందరము రక్షణ పొంది దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నాం. దేవుని రాజ్యానికి వారసులుగా పిలువబడుచున్నాం. దేవుని బిడ్డలంటే దేవుని రాజ్యానికి వారసులు. దేవుని రాజ్యంలో మనం ఉండడానికి, దేవుని రాజ్యంలో మనం చేరడానికి దేవుడు మనకి అర్హత, అవకాశం కల్పించారు. జీవగ్రంథంలో మన పేర్లను వ్రాసి ఉంచి మనల్ని పరలోకంలో మనము చేరే అవకాశాన్ని దేవుడు మనకి కల్పించారు. దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉన్నాము. అయితే మనము రక్షణ పొందిన బిడ్డలం కాబట్టి మనం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మన రక్షణను కాపాడుకోవాలో అది మనకి దేవుడు దయచేస్తారు. మనం అనుక్షణం మన రక్షణని ప్రతిదినము కాపాడుకుంటూ ఉండాలి. మరి అనేకమైన మనము క్రీస్తు యేసు మరి సంఘముగా ఏర్పాటు చేయబడ్డాము. క్రీస్తు యేసు యొక్క శరీరం, సంఘము క్రీస్తు యేసు యొక్క శరీరంతో పోల్చారు. ఈ లోకంలో శరీరం అంటే మనకు తెలుసు అందరికీ. శరీరం ఏ విధంగా అయితే వివిధ అవయవాలతో రూపొందించబడి ఉంది. ప్రతి ఒక్క అవయము, ఏ ఒక్క అవయవం కూడా సమానంగా పనిచేయదు. ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క పని దేవుడు నిర్దేశించాడు. శరీర భాగంలో ప్రతి ఒక్కటి అనేకమైన మరి శరీర భాగాలు ఉన్నాయి, అనేకమైన నరాలు ఉన్నాయి. మరి శరీరంతో పోల్చారు కనుక మరి శరీరంలో ఏ ఒక్క అవయం కూడా, ఏ ఒక్క నరం అవనివ్వండి, ఏదైనప్పటికీ అది ఒక విధంగా సిమిలర్గా సేమ్గా వర్క్ చేయదన్నమాట. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంది శరీరము. అన్ని అవయవాలు సమానమే. దీంట్లో ఇది గొప్ప, నేను గొప్ప, ఈ అవయవం గొప్ప అనడానికి వీల్లేదు. శరీరంలో అన్ని అవయవాలు సమానమే. అదేవిధంగా క్రీస్తు యేసు బిడ్డలమైన మనం అందరము వేరువేరు సంఘాలు ఉండినా కూడా, వేరువేరు పరిస్థితుల్లో ఉండినా కూడా మన అందరము కూడా క్రీస్తు యేసు యొక్క శరీరమే ఉన్నాము. అందరము సమానం. వీరు గొప్ప, వారు గొప్ప అనడానికి లేదు. ముందు మనము అది తెలుసుకోవాలి. అందరం సమానం. సంఘంలో అయినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనం అందరము క్రీస్తు యేసు యొక్క బిడ్డలము. దేవుడు మనకి వేరే వేరే పనులు మనకి అప్పచెప్పారు. అంతే. మనం అది ముందు తెలుసుకుని మనము మన రక్షణని కొనసాగించుకోవాలి. వీరు గొప్ప, వీరు మంచిది కాదు, వారు సంఘం మంచిది కాదు, వారి సంఘం బోధన కరెక్ట్ కాదు అని మనము ఎప్పుడు అనుకోకూడదు. అది దేవుని పని. ఎవరు మంచి, ఎవరి బోధన మంచిదో చూడడానికి అది దేవుడి పని. అది దేవుడు చేస్తారు. మనము అలాగా మనం అనుకోకూడదు. ముందు మనము అందరము సమానమే. ఎవరైనప్పటికీ దేవుని బిడ్డలైన తర్వాత అందరము సమానమే. ఆయన ఇష్టపూర్తిగా ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అనుగ్రహిస్తారు. అది ఆయనకి తెలుసు. హృదయాలు మనుషుల హృదయాలను బట్టి ఆయన హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు కనుక మనిషి హృదయాలను బట్టి ఆయన మనకి ఫలితాన్ని అనుగ్రహిస్తారు. మనము ఎప్పటి నుంచో దేవుని బిడ్డలుగా ఉండినప్పటికీ, మన జీవితంలో మనం ప్రతి వారం చర్చికి వెళ్తున్నప్పటికీ మనము ఏమేమి ఆత్మీయ ఫలము కలిగి ఉన్నామో, ఆత్మీయంగా ఎలాగ ఎదిగామో అది మనము పరీక్షించుకోవాలి. మరి దేవుడు మనల్ని అడిగినప్పుడు, మన క్వశ్చన్ చేసినప్పుడు మనము ఆన్సర్ చెప్పగలిగి ఉండాలి. ఆత్మీయంగా ఫలం పొందావా అని దేవుడు అడిగితే మనకు తెలుసు కదా. ఆత్మీయ ఫలం ఏంటో ప్రేమ, సంతోషం, గలతీ రాసిన పత్రికలో ఉంటుంది కదా. అవి అన్నీ మనం కలిగి ఉండాలి. ఏ ఒక్కటైనా మనం కలిగి ఉంటే దేవుడు మన పట్ల సంతోషిస్తాడు, మన గురించి సంతోషిస్తాడు. ఆయన బిడ్డల్ని
తండ్రి కుమారుడు ఎదిగినప్పుడే సంతోషిస్తాడు కదండి. ఈ లోకరీతిగా మరి బిడ్డలు ఏదన్నా సాధించినప్పుడే తండ్రి సంతోషిస్తాడు. మరి మనల్ని కూడా దేవుడు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. మనమైనా వెళ్ళాలి దేవుడి దగ్గరికి, దేవుడైనా మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రికల్లో మరి శరీరానుసారంగా జీవించేవి ఏంటని ఉన్నాయి. మరి ఆత్మీయంగా ఫలం పొంది ఆత్మీయ ఫలం ఏంటో కూడా ఉంది. మరి శరీరానికి సంబంధులుగా ఉన్నామా, ఆత్మీయంగా ఫలం పొంది ఉన్నామా? మరి దేవుడు మరి ఆదాముని ఎలాగైతే నువ్వు చేసినది ఏమి అని అడుగుతారో మనల్ని కూడా అదే క్వశ్చన్ మనల్ని అడగడానికి సిద్ధంగా ఉన్నారు. మనం సిద్ధపడి ఉండాలి. మరి ఆత్మీయంగా ఏ విధంగా మనము ఫలం పొందాము? దయాళుత్వం ఉందా? సాత్వికం ఉందా? మరి ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ మనలో ఉన్నాయా లేవా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఎవరి పట్ల ప్రేమ కలిగి ఉన్నామో, కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉన్నామా లేదా? మరి మన తోటివారి పట్ల ప్రేమ కలిగి ఉన్నామా లేదా? దయ కలిగి ఉన్నామా లేదా? కరుణ కలిగి ఉన్నామా లేదా? ఇవన్నీ మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు అడిగినప్పుడు మనం సమాధానం 100% రాయగలిగి ఉండాలి. ఆ క్వశ్చన్స్కి సమాధానం మనము చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడే మనం ఆత్మీయంగా ఫలం పొందినట్లు లెక్క. దేవుడు మరి జెఫన్యా గ్రంథంలో రాసినట్లు మన బట్టి సంతోషిస్తారు, మన బట్టి హర్షిస్తారు. మనం ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు మనకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. జీవగ్రంథంలో మన పేరును, మన వారసత్వాన్ని అక్కడ రాశారు, మన పేరును రాశారు. మరి జీవగ్రంథం పేరుని మనం తుడిచివేసుకోకుండా దాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగాలి. మన రక్షణను కొనసాగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.